హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ ఫ్రైడే అనమాట. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే, అందులో ఏకాదశి కదా, అమ్మవారికి అయితే నైవేద్యం పెడదామని చెప్పేసి ఆవు పాలు తెప్పించి ఇక్కడ పాలన్నం అయితే చేస్తున్నాము ఇంట్లో. సో అది ప్రిపేర్ అయ్యేటప్పటికి పక్కన మా అమ్మగారు అయితే కుకింగ్ కూడా కంప్లీట్ చేస్తారు ఎర్లీ మార్నింగే లేచి రోజు. ఎందుకంటే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నామని సో ఎర్లీగానే వండేస్తున్నారన్నమాట. మ్యాక్సిమం సమ్మర్లో ఎర్లీ మార్నింగే కుకింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాం మేము. సో ఇంకా రసం పెట్టారు, రైస్ కూడా వండేశారు. ఇంకా మా పిల్లల కర్రీ అయితే మిగిలింది, అది నేను వాళ్ళు తినే ముందు 11 ఆ టైంకి కుక్ చేస్తానన్నమాట. ఈరోజు మా పిల్లలకి వచ్చి బీరకాయ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవు పాలుతో చేసిన పరవన్నం తింటే చాలా మంచిది అంటారు. ఇంకా ఏంటంటే మ్యాక్సిమం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనీసం వారానికి 3 టైమ్స్ అయినా ఈ ఆవు పాలతో పరమాన్నం చేసి పెట్టేవారు మా అమ్మగారు. చాలా మంచిదంటండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా సజెస్ట్ చేయండి ఆవు పాలు పరమాన్నం తినమని, ప్రెగ్నెంట్గా ఉంటే ఒకవేళ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఫ్రైడే ఈ ఏకాదశి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇంకా మా టిఫిన్ వచ్చి ఇడ్లీ, ఇంకా ఎలాగో ఇంట్లో స్వీట్ చేసాం కదా, అదే కొంచెం తినేసాము. సో మీరేం టిఫిన్ చేశారు, మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, మీ ఓన్ కంటెంట్ కూడా పెట్టచ్చు కదా మేడం, మీ వాయిస్ ఓవర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అడిగారు. సో అందువల్ల అయితే ఓన్ కంటెంట్ పెడదామని ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.